హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఎప్పుడూ చెప్పే విధంగానే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరైతే మాత్రం ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అస్సలు మిస్ కావద్దు. భలే రుచిగా ఉంటుంది. అలాగే పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఉంటుంది. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ముందుగానే ఒక బంగాళదుంపను ఉడకపెట్టుకొని పైన ఉన్న పొట్టుని తీసేసి ఈ విధంగా తురిమేసుకోండి. నేను ఇక్కడ కాస్త పెద్ద సైజు ఒకటి తీసుకున్నాను కాబట్టి మీడియం సైజ్ అయితే 2 బంగాళదుంపలు తీసుకొని ఇదే విధంగా తురిమేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. అలాగే ఇందులోని టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. 1/2 స్పూన్ వరకు అయితే కనుక వామును వేసుకోండి. వాము వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే డైజెషన్ ఇష్యూస్ కూడా లేకుండా ఉంటుంది. నెక్స్ట్ అయితే కనుక 1 స్పూన్ వరకు అయితే నార్మల్ కుకింగ్ ఆయిల్లే వేసుకోండి. వేసుకున్నాక ఈ నూనె వేసినాక మొత్తం పిండిలో బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి, వాటర్ ఏమీ లేకుండా. ఇలా మొత్తం పిండిలో ఆ ఆయిల్ అంతా బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి. అలాగే ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. భలే అంటే భలే రుచిగా ఉంటుంది. ఇన్నిసార్లు ఎందుకు నొక్కు పెట్టి చెప్తున్నానంటే ఈవినింగ్ టైము బయట స్నాక్స్ కొనే పని లేకుండా ఇలా టేస్టీగా చేస్తే భలే ఇష్టంగా తింటారు కదా ఇంట్లో వాళ్ళు, అందుకనే చెప్తున్నా. నెక్స్ట్ అయితే పిండిని ఇలా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. అలాగే నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో అయితే కనుక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైనాక 1 స్పూన్ వరకు అయితే ఇక్కడ కర్రీస్లో వాడతాం కదండి కారం, ఆ కారాన్ని అయితే వేసుకున్నాను. ఇందులోనే పసుపు, గరం మసాలా అన్నీ కలిపే ఉంటుంది. అలాగే ఈ బంగాళదుంపకు సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకుని కాస్తంత ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా ఇలా తురిమేసి పెట్టుకున్న బంగాళదుంప ఉంది కదా, దాన్ని తెచ్చి ఇందులో వేసేయండి. వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మొత్తం ఒకసారి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో దీన్ని అయితే ఫ్రై చేసుకోండి కాసేపు. ఈ లంప్స్ ఏమీ లేకుండా మొత్తం ఈ కారం అంతా దానికి పట్టే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు దీన్ని అయితే కుక్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ను వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ లేకపోతే కనుక మైదాను వాడండి. కార్న్ఫ్లోర్ వేసుకోవటం వల్ల ఏంటంటే మనం స్నాక్స్ చేసేటప్పుడు ఆయిల్ అనేది చెడిపోకుండా ఉంటుంది. అలాగే మనకి క్రిస్పీనెస్ కూడా ఉంటుంది. అందుకని కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా వేసుకోండి. ఇలా మైదా వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కార్న్ఫ్లోర్ని వాడుకున్నాను. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఈ కార్న్ఫ్లోర్ అంతా ఇందులో బాగా కలిసే విధంగా కలుపుకొని దీన్ని కూడా సైడ్ పెట్టేయండి. ఈలోపే మనకి పిండి అయితే బాగా నాని ఉంటుంది. ఇలా నాని ఉన్న పిండిని పొడిపిండి జల్లుకుంటూ, అవసరమైతే పొడిపిండి జల్లుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీలా అయితే కనుక రోల్ చేసుకోండి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ తిక్కుగా ఉండకూడదు, మందంగా ఉండకూడదు. నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంపను అయితే కనుక దీనిపైన వేసేసి ఈవెన్గా మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మధ్యలో ఏదైనా స్పాచులా ఉంటే స్పాచులాతో చేసుకోండి. లేదు అంటే చేతికి కాస్తంత ఆయిల్ రాసుకొని దీన్ని అంతటిని ఈవెన్గా మనకి సమానంగా ఉండేటట్టు అయితే కనుక చపాతీ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా చేసుకున్న తర్వాత ఇటు నుంచి అయితే కాసేపు అంటే సగం వరకు చపాతీ సగం వరకు రోల్ చేసేయండి. కంప్లీట్గా కాదు, సగం వరకు. అలాగే మళ్ళీ పైనుంచి కూడా రోల్ చేసుకొని వచ్చేయండి. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 దగ్గరికి వచ్చేంత వరకు ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మొత్తం ట్యాప్ చేసేస్తే అవి బాగా స్టిక్ అవుతాయి. ఎడ్జెస్ కోసేసిన తర్వాత 1 ఇంచు మందంలో అయితే కనుక వీటిని వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇలా మొత్తం అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఈ చివరన ఆ చివరన ఎడ్జెస్ అయితే కట్ చేసేయండి.
ఇలా కట్ చేసిన తర్వాత ఒకదాన్ని తీసి చూపిస్తాను. దీన్ని ఏంటంటే ఒక హార్ట్ షేప్లో చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే రెగ్యులర్గా ఒకే షేప్లో ఏదైనా రౌండ్గా అలా చేసుకుంటే పెద్దగా పిల్లలైతే పెద్దగా ఇంట్రెస్ట్గా తినరు కదా, పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా పెద్దగా రెగ్యులర్గా అనేటట్టు ఉంటుంది కదా. ఈ విధంగా హార్ట్ షేప్ ఇచ్చేయండి. పైన అయితే కాస్తంత వాటర్ని అప్లై చేస్తే పైన స్టిక్ అయిపోతుంది. అదేవిధంగా రెండోది కూడా మీకు చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక్కసారి అయితే పైన ఆయిల్ అప్లై చేసేసి కిందన ఇలా నొక్కి పెట్టేస్తే కరెక్ట్గా షేప్ వచ్చేస్తుంది. పైనుంచి మళ్ళీ ట్యాప్ చేసేస్తే కనుక కరెక్ట్గా ఈవెన్గా ఉంటుంది, ఎక్కువ తక్కువ కాకుండా. ఇలా అన్నింటినీ కూడా ఇదే విధంగా రెడీ చేసినాక చూపిస్తాను. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత పైన అయితే ప్రతి దానికి పైన వాటర్ని అప్లై చేయండి. ఎందుకు అంటే పైన అయితే మనము నువ్వులను వేసుకుంటున్నామండి. నువ్వులు వేసుకోవటం వల్ల ఈ స్నాక్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. నువ్వులు అయితే ఆయిల్లో ఫ్రై అవుతాయి కదండి, ఫ్రై అయినాక భలే రుచిగా ఉంటుంది. అలాగే నువ్వులు అప్లై చేసిన తర్వాత నేను ఇది పైన ఏంటంటే కలోంజీ సీడ్స్ అండి, కలోంజీ సీడ్స్ వేసుకుంటున్నాను. ఒకవేళ ఇవి లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు. ఇలా అన్నింటినీ అదుపు పెట్టుకున్న తర్వాత ఈలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటిని అయితే 1 బై 1 కళాయిలో వేసేసుకోండి. ఇవేమో అతుక్కుంటాయన్న భయం ఏమీ ఉండదండి, కళాయికి సరిపడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకవైపు కలర్ వచ్చినాక రెండో వైపు అయితే కనుక టర్న్ చేసుకుందాము. కాసేపటికి ఒకవైపు కలర్ వచ్చింది. ఇలా కలర్ వచ్చినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి. రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే పైన క్రిస్పీగా లోపల కాస్తంత సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. ఏమి అసలు ఇంకా పక్కన సైడ్ డిష్ ఏమి అవసరం లేదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే కావాలి అనుకుంటే టమాటా కెచప్తో చేసుకోండి, ఇంకా స్వీట్గా భలే రుచిగా ఉంటాయి. ఇలా రెండు వైపులా మంచిగా కలర్ వచ్చినాక ఆయిల్లో నుంచి పక్కా తీసేయండి. ఇలా తీసినాక ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.